వెల్కమ్ బ్యాక్. సీఎం జగన్ నేడు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. 9వ రోజు చేరుకున్న మేమంతా సిద్ధం యాత్ర కావలి, ఏలూరుపాడు, ఉలవపాడు, సింగరాయకొండ మీదుగా పర్యటిస్తున్నారు. కందుకూరు, పొన్నటూరు మీదుగా జవికుంట క్రాస్లో రాత్రికి బస చేరున్నారు. సీఎం జగన్ నేడు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. 9వ రోజు చేరుకున్న మేమంతా సిద్ధం యాత్ర కావలి, ఏలూరుపాడు, ఉలవపాడు, సింగరాయకొండ మీదుగా పర్యటించనున్నారు. కందుకూరు, పొన్నటూరు మీదుగా జవికుంట క్రాస్లో రాత్రికి బస చేయనున్నారు. సీఎం జగన్ నేడు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. 9వ రోజు చేరుకున్న మేమంతా సిద్ధం యాత్ర కావలి, ఏలూరుపాడు, ఉలవపాడు, సింగరాయకొండ మీదుగా పర్యటించనున్నారు. కందుకూరు, పొన్నటూరు మీదుగా జవికుంట క్రాస్లో రాత్రికి బస చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, మేము సత్యం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా చుడిగల పర్యటన చేస్తున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నిన్నటి దినం 4వ తారీఖున నాడిపేట సిద్ధం సభ మేము సైతం ముగించుకున్న తర్వాత ఈ రోజు కావలి సమీపంలోని మహేంద్ర లేఅవుట్స్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఈ భారీ బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. అయితే దీంతో పాటు నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఏదైతే అభ్యర్థులు వైసీపీ అభ్యర్థులు ఉన్నారో 10 ఉమ్మడి నెల్లూరు జిల్లా అభ్యర్థులు కావచ్చు, అదేవిధంగా పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించిన అభ్యర్థులు కావచ్చు ఈ యొక్క సభలో పాల్గొన్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి సభ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు కూడా నాయకులు ప్రసంగిస్తారు. ఏదైతే అభ్యర్థులకు పోటీ చేస్తున్నారో ఆ నాయకులు కావచ్చు, జిల్లా నాయకులు కావచ్చు, జిల్లా అధ్యక్షులు కావచ్చు, మంత్రులందరూ కూడా పాల్గొన్నారు. అయితే 5 గంటలకి సీఎం జగన్మోహన్ రెడ్డి సభాస్థలం చేరుకొని ప్రసంగం ప్రారంభిస్తారు. 5 గంటల నుంచి 6 గంటల వరకు సీఎం ప్రసంగం జరుగుతుంది. ఈ ప్రసంగంలో ఏదైతే ఎన్డీ కూటమి ద్వారా టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు ఈ రానున్న ఎన్నికలు పోటీ చేస్తున్నారో, అదేవిధంగా జగన్ ఈ 2019 ఎన్నికలు గెలిచిన తర్వాత ఇచ్చిన హామీల ప్రకారం ఏదైతే అన్ని హామీలు నెరవేర్చినట్టు 99% హామీలు నెరవేర్చి ప్రజలకి అందాల్సిన సంక్షేమ పథకాలను కూడా పూర్తిగా అందించారో దాన్ని ప్రజలు వివరిస్తారు. అదేవిధంగా ఎన్డీ కూటమి ద్వారా వస్తున్న ఈ 3 పార్టీలు కూడా జగన్ ఒక్కరిని ఓడించడానికి ముగ్గురు కలిసి వస్తున్నారని కూడా పెద్ద నినాదంతో ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా ప్రధానంగా ఇటీవల ఎన్నికల కమిషన్ నుంచి జారీ చేసిన వాలంటీర్లు ఎన్నికలకు దూరం పెట్టడంలో దీన్ని రాజకీయ పరంగా వాడుకుంటున్న సీఎం జగన్మోహన్ రెడ్డి పెన్షన్లు కూడా టీడీపీ ప్రభుత్వం ఆపించిందని కూడా దీన్ని ప్రత్యేక ప్రచారం చేస్తున్నారు. ఈ యొక్క మీటింగ్ కి భారీ బహిరంగ సభలో పెద్ద ఎత్తున సక్సెస్ చేయడానికి జిల్లా నాయకులందరూ కూడా కృషి చేస్తున్నారు. ఇప్పటికే భారీ జిల్లా నలుమూల నుంచి కూడా జన సమీకరణ చేస్తున్నారు. 1,00,000 మంది తగ్గకుండా ఈ సభ జరిగే ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ సంబంధించి పోలీసులు కూడా పటిష్టమైన బందోబస్తు చేస్తుంది. ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఏర్పాటు చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుతం నెల్లూరు నగరంలోని సింతరెడ్డిపాలెంలో రెస్ట్ తీసుకున్నారు. ఈ రోజు నిన్నటి దినం కూడా అంత సమీక్ష జరిగి ఈ రోజు కూడా సమీక్ష జరుగుతున్నాయి. సాయంత్రం ఈ బహిరంగ సభ విజయంతో అవనానికి కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా వైసీపీ నాయకులు కృషి చేస్తున్నారు. కృష్ణ, మరి ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? వైసీపీ ప్రభుత్వం పెన్షన్ అయితే కావచ్చు, అదేవిధంగా సంక్షేమ పథకాలు లబ్ధి పొందిన లబ్ధిదారులు ఎక్కువ భాగం ఈ ముసలి వాళ్ళు కావచ్చు, ఇదే విధంగా స్కాలర్షిప్ సంబంధించి కొంతమంది ప్రజలైతే స్పందిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వెంట మేము ఉంటామని కూడా స్పందిస్తున్నారు. కొంతమంది భయపెట్టి మమ్మల్ని తీసుకెళ్తారని కూడా చెప్తున్నారు. ఏదైతే ప్రజలు మమ్మల్ని వైసీపీ నాయకులు ఒత్తిడి చేస్తారని చెప్పి కొన్ని వర్గాల నుంచి సమాచారం వస్తుంది. కొంతమంది మేము స్వచ్ఛందంగా వెళ్తున్నాం అనే సమాచారం వస్తుంది. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తాయని ఒక్కొక్క నాయకులు చెప్తున్నారు. ప్రజలైతే కొంతమంది మేము మా ఇష్టపూర్వకంగా మేము సొంతంగా మేము సభలకు వెళ్తున్నాం కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ కృష్ణ.